హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమల్ చిట్టక్క టాక్స్. చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియో పెట్టక. ఇంతకుముందు పెట్టిన లాంగ్ వీడియో కంటిన్యూషనే ఈ వీడియో అండి, అరుణాచలం వీడియో. నేను యాక్చువల్గా ఈ వీడియో పెడదామని ఎంత ట్రై చేస్తున్నా కూడా నాకు కొంచెం సహకరించక నేను చాలా డిలే చేసేందుకు చాలా సారీ. దాని కంటిన్యూస్ వీడియో ఇదేనండి. ఈ వీడియోలో మేము అరుణాచలం టెంపుల్ దర్శనం చేసుకోవడం అండ్ దాని తర్వాత మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనే వీడియో పెడుతున్నాను. వీడియోలో నేను పెట్టే ఫస్ట్ లాంగ్ వీడియో ఇదేనండి. ఈ నా కంటెంట్, ఈ బ్లాగ్స్ మీకు నచ్చకపోతే తప్పకుండా లైక్ చేయండి. మేము అక్కడ గిరిప్రదక్షిణ రైట్ పూర్తి చేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ మేము అరుణాచలంలోకి దర్శనానికి వెళ్ళాము. అక్కడ గుడి ముందు చూసిన ఫ్లవర్స్ చూస్తే పెట్టుకోవాలనిపించింది. కాకపోతే నాకు ఇది హెయిర్ స్టైల్ పెట్టుకోవటట్టు లేదు కాబట్టి పెట్టుకోలేదు నేను. అక్కడ నుంచి మేము దర్శనానికి లోపలికి వెళ్ళాము. టెంపుల్ చూస్తే బాగుంది, ఈ లోపల కొంచెం బాగుంటే అయిపోవు అనిపించింది. కానీ చాలా అంటే చాలా రష్గా ఉందండి. బయట టెంపుల్ మొత్తం నాకు చాలా బాగా నచ్చింది. ఏదో ఒక విధంగా లోపలికి మెల్లమెల్లగా వెళ్ళి క్యూ లైన్లో వెళ్ళి లోపల కూడా అంత మేము కొంచెం కవర్ చేసుకున్నాము. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మెల్లిగా లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటికి వచ్చేసాము. ఎంత బాగుందండి, అసలు ఎంత బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం చూశాను అరుణాచలము. అసలు వెళ్తూ మధ్యలో స్ట్రక్చర్ చూసి వెళ్ళాము. ఇలా ఉంటుందా అనుకున్నాను. ఇన్ని గోపురాలు ఉన్న విషయం కూడా నాకు తెలియదు. మళ్ళీ తర్వాత బయటకు వచ్చాక ఎన్ని గోపురాలు ఉన్నాయా అని నేను లెక్క పెట్టుకుంటూ వెళ్ళాను. అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాము. దర్శనం అయిపోయాక ఇక్కడ ఒక చెట్టు కనిపించింది. ఇక్కడ పిల్లలు లేని వారు, ఇల్లు కట్టుకోవాలనుకున్నవారు, ఎలా వాష్ ఉన్నవారు, ఇలాంటి వాళ్ళందరూ ఇలా పెడతారని తెలిసింది. నేను పెట్టలేదు, మా మమ్మీ పెట్టింది. ఇలా ఎందుకు పెట్టావు మమ్మీ అని అంటే మంచి ఇల్లు కట్టుకోవాలని పెట్టాను అంది. సరే, వాళ్ళ నమ్మకం వాళ్ళది కదా అని వదిలేశాను. తర్వాత కొన్ని ఫొటోస్ దిగాం, ఫ్యామిలీ పరంగా, ఫ్రెండ్స్ పరంగా. ఎందుకంటే మేమందరం ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంత ఒక గ్యాంగ్ వెళ్ళాం కాబట్టి అక్కడి నుంచి బయటకు వచ్చాక కొన్ని ఫొటోస్ దిగేసి ఇక అక్కడి నుంచి వెళ్ళి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనే ప్లాన్తో, యాక్చువల్గా మేము ప్లాన్ ప్రకారం రాలేదు. అరుణాచలంలో దర్శనం అయిపోయాక కంచి వెళ్దామా లేకపోతే సిరిపురం వెళ్దామా అన్న డౌట్లో ఉన్నాము. అంతలోనే మేము అక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నంటే మిగిలిన వాళ్ళందరూ రూమ్స్కి వెళ్ళేశారు. మేము చాలా వరకు ఫొటోస్ దిగేసి నేను కొంచెం వీడియోస్ అనేవి ఎక్కువగా తీసుకొని బ్లాగ్స్ కోసము అండ్ వీడియోస్ కోసము యూట్యూబ్లో పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అని మాత్రం నేను సజెస్ట్ చేస్తానండి. ఖచ్చితంగా వెళ్ళండి. ఒక్క పీస్ అనేది మాత్రం దొరుకుతుందని నేను ఖచ్చితంగా నమ్మాను. నేను అరుణాచలం వెళ్ళొచ్చాక నాకేం జరిగింది, ముందు ఎలా ఉండేదని కూడా నేను తర్వాత చెప్తాను. అక్కడి నుంచి బయటకు వచ్చాక ఒక హోటల్కి వెళ్ళి నేను ఇలా లంచ్ చేసేసి టిఫిన్స్ చేసేసి నెక్స్ట్ ఎక్కడికనంటే నెక్స్ట్ మేము సిరిపురం గోల్డెన్ టెంపుల్, తెలుసు కదా, సిరిపురం గోల్డెన్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా టెంపుల్ లోపలికి ఇక్కడ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అంట. కానీ ఎందుకు నాట్ అలౌడ్ అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఎంత బాగుంది అసలు లోపల, నాకు అక్కడి నుంచి రావాలనిపించలేదండి. అంత బాగుంది సిరిపురం గోల్డెన్ టెంపుల్ మాత్రం. సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. అక్కడ నుంచి వచ్చేసాక నెక్స్ట్ కంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. నేను చూపించిన టెంపుల్ మేము ఉన్న రూమ్కి దగ్గరలో ఉంది. యాక్చువల్గా ఒక విషయం చెప్తాను నేను మీకు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అది బంగారుబల్లి టెంపుల్ అని మాకు తెలీదు. మాకున్న రూమ్ దగ్గరికి చాలా దగ్గర ఉంది. ఏదో నార్మల్గా తమిళనాడులో ఉంటాయి కదా టెంపుల్స్ అని అనుకున్నాం, కానీ మాకు రూమ్ దగ్గరలో ఉన్న చిన్న టీ కొట్టు దగ్గరికి వెళ్ళాడు కనుక వాళ్ళు చెప్పారు, ఈ బంగారుబల్లి టెంపుల్ అండి, లోపలికి వెళ్ళండి, ఇంకా చాలా ఉంటాయి టెంపుల్లు, చూసుకోవాల్సిన దేవుళ్ళు కూడా చాలా ఉంటాయి అనేసరికి వామో ఇంత దగ్గర ఉన్నామా, అసలు మేము ఎక్కడనో ఉందా అనుకున్నాం. బంగారుబల్లి అంటే లిటరల్లీ టెంపుల్ దగ్గరికి బంగారుబల్లి టెంపుల్కి వెళ్ళాలన్న థాట్ తోటి మా ప్లాన్లో లేదు యాక్చువల్గా. అది కంచిలో అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేస్తారన్న హడావిడిలో మేము ఉన్నాము. కానీ మార్నింగ్ వ్యూ ఎంత బాగుంది తెలుసా.
ఈ 4 గోపురాలను చూస్తూ ఉంటే నాకైతే చాలా బాగా అనిపించింది. మార్నింగ్ ఇట్లా రూమ్ నుంచి బయటకు రాగానే ఇలా చూస్తుంటే చాలా అంటే చాలా అందంగా అనిపించింది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు కావాలంటే నేను ఆ రూమ్ వాళ్ళ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి బంగారపల్లి దగ్గర అయిపోయినాక నెక్స్ట్ మేము కంచి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. ఇది ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. అసలు నా 2 కళ్ళు సరిపోలేదు టెంపుల్ చూడడానికి. కానీ నాకు టైం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మేము యాక్చువల్గా బస్ని రెంట్ తీసుకున్నాం కాబట్టి అసలు అతను మమ్మల్ని ఆగనియలేదు. వెళ్ళాలి అని. కానీ అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే బ్లెస్డ్ అనిపించింది నాకైతే. అంత బాగుంది అమ్మవారు, చాలా బాగుంది. అక్కడి నుంచి వెళ్ళి దర్శనం అయిపోయినాక బయటకు వచ్చేసి కొన్ని ఫోటోలు దిగేసాం. ఇలా ఎక్కడికైనా ఫొటోస్ దిగుతుంది. నన్ను తిడతారు అందరు, ఎందుకు ఫొటోస్ తీస్తావు, ఓకే ఫోటోలు దిగుతావు ఎందుకు అని అంటే, ఇలా మెమొరీగా ఉంటుంది. ఫోటో చూసినప్పుడు అట్లా ఎప్పుడో అప్పుడు అలా చేశాను ఇప్పుడు ఇలా చేశాను అని ఉంటుంది కాబట్టి నేను చూస్తున్నానండి. నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. లైఫ్లో వన్స్ ఖచ్చితంగా ఒక్కసారి అరుణాచలం వెళ్ళండి. అరుణాచలం వెళ్ళి ఖచ్చితంగా నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయండి. ఖచ్చితంగా అక్కడికి ఆశ్రమంలో మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ నెక్స్ట్ అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా సిరిపురం గోల్డెన్ టెంపుల్ వెళ్ళండి. ఖచ్చితంగా కంచి కూడా వెళ్ళి ట్రై చేయండి. అక్కడ నుంచి మేము వచ్చేసినాక రిటర్న్లో మేము ఇలా లంచ్ చేసేసి నెక్స్ట్ మాకు ట్రైన్ టైం అయిపోతుందని మేము అక్కడనే లంచ్ చేసేసి డైరెక్ట్గా ట్రైన్ ఎక్కేసాము. ఇక్కడ మాకు లంచ్లో ఇలా నాకు తాళి తినడం అంటే చాలా ఇష్టం, అందుకే నేను తాళి అలా చేసుకున్నాను. ఇంకా కొన్ని కంచిలో చిన్న టెంపుల్స్ ఉన్నాయని తెలిసాక అక్కడికి వెళ్ళి మేము ఇలా గ్రూప్ ఫొటోస్ ఇలా ఎవరెవరు వచ్చామనేది ఫొటోస్ తీసుకున్నాను. నేను మా వారు ఇలా ఫొటోస్ తీసుకొని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ట్రైన్ ఎక్కించేసి మేము వచ్చేసాము. మేమందరం ఇలా ఫస్ట్ టైం మళ్ళీ వెళ్తామో లేమో తెలియదు కానీ ఇలా వచ్చినాయంటే మేము ఊహించుకొని వచ్చేసాం. అందరం మళ్ళీ ట్రైన్ దిగాక ఇలా 6 ట్రిప్ సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది అని ఇలా ఒక ఫోటో దిగుతామండి. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. లైఫ్ టైంలో ఖచ్చితంగా తప్పనిసరిగా ఒక ట్రిప్ అనేది ఇలాంటిది పడాలి. మనకు పడితేనే లైఫ్ గురించి లైఫ్లో కొంచెం రిలాక్సేషన్ పీస్ అనేది దొరుకుతుంది. ఈ ఫొటోస్ అన్నీ మేము దిగినవన్నీ నేను లాస్ట్లో యాడ్ చేశాను. నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి. కానీ నేను మాత్రం సజెస్ట్ చేసేది లైఫ్ టైంలో అరుణాచలంలో ఒక్కసారి వెళ్ళండి. ట్రిప్స్కి వెళ్తే ఏముంటుందండి, ఏం పోతుంది పని, అసలు ఎప్పుడైనా ఉండేటివి కాదు, ఎప్పుడైనా పోయేటిపోతే ఉండేవి ఉంటాయి. కానీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలంటే ప్లేసెస్ మాత్రం చూసిరండి. అదే చేసే వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తారు. నాలా ఎంజాయ్మెంట్ని టెంపుల్స్లో దొరికించుకుంటే వాళ్ళు తక్కువ మంది ఉంటారని నా ఒపీనియన్. ఎంజాయ్ ఎక్కడైనా చేస్తాం కానీ టెంపుల్స్ తిరగడంలో ఎంజాయ్మెంట్ దొరికించుకుంటాను చూడు, అందులో నేను కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అన్నట్టు. ఇలా మాకు ట్రిప్ పూర్తయిపోయింది. ట్రిప్ పూర్తయిపోయాక అందరూ ముగ్గురికి వచ్చేసాము మేము. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మా ట్రిప్లో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. మా ఈ కంచి ట్రిప్ పూర్తయ్యాక మేము చివరిలో షాపింగ్కి వెళ్ళాం. కంచిలో శారీస్ తీసుకున్నాం. ఆ వీడియో నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసేయండి. ఎంత బాగున్నాయి తెలుసా, ఒక్కొక్కసారి అబ్బబ్బబ్బబ్బ శారీ లవర్స్కే తెలుస్తుందండి ఆ శారీస్ గురించి ఎంత బాగున్నాయంటే. ఒక్కసారి మీరు వెళ్ళి ట్రై చేస్తే తెలుస్తుంది వాటి క్వాలిటీ అండ్ వాటి కాస్ట్ మాత్రం బెస్ట్ కాస్ట్లో బెస్ట్ శారీస్ వచ్చాయని అనిపించింది. ఈ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.